ఇప్పుడు ఏడికేని కాల్స్తాడు ఇటు కొడతాడు కొట్టుడు వస్తాడు నాకు రా విజయ్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మన ఛానల్లో BGMI ప్లేయింగ్ ఛాలెంజ్ అయితే చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చినట్లయితే త్వరలోనే ఫ్రీ ఫైర్ ఛాలెంజ్ చేస్తామని చెప్పినా కదా. ఆ వీడియో పైన లైక్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఫ్రీ ఫైర్ రిలేటెడ్ చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ కామెంట్స్ కి మళ్ళీ చాలా లైక్స్ అయితే వచ్చినాయి. సో ఆ వీడియో పైన మీ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫ్రీ ఫైర్ ప్లేయింగ్. దానికోసం సేమ్ టు సేమ్ మేమైతే రూమ్ కార్డ్స్ లో ఇద్దరిద్దరు లాగా డివైడ్ అయిపోయి నలుగురం ఆ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారో ఏం కథ అని చెప్పేసి. సో ఈ వీడియోలో ఎవరు ఓడిపోతారో వాళ్ళు వచ్చేసి మొత్తం వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత షవర్మా అయితే తెప్పియాలి, గుర్తుపెట్టుకోరు. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే టీమ్ అప్ కోసం నతీర్ అయితే వేస్తున్నాం. కమాన్. కోతిగాడు నేను ఒక టీము, వీళ్ళిద్దరు ఒక టీము. సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఏం కదా అని చెప్పేసి. ఓడిపోయిన వాళ్ళు వినాయకుడు చవితి అయిపోయిన తర్వాత షవర్మా అయితే తెప్పియాలి, ముందే చెప్తాను. ఓకేనా? సో ఫటాఫట్ ఇప్పుడైతే ఆడదాం. అండ్ మేము పబ్జీలో ప్రో ప్లేయర్స్ ఎట్లున్నాం, వీడు ఫ్రీ ఫైర్ లో ప్రో ప్లేయర్ అన్నట్టు. అండ్ ఈ ఛాలెంజ్ లో ఇంకో ట్విస్ట్ ఏంది అంటే ఎవ్వరం కూడా iOS డివైస్ అయితే యూజ్ చేస్తలేము. పోయినసారి iOS వాడినాం, అంతేకాకుండా హై అండ్ మొబైల్స్ వాడినాం కదా. ఈసారి ఈ ఛాలెంజ్ లో ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్ ని మాత్రమే యూజ్ చేస్తున్నాము. సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఏం కదా అని చెప్పేసి. రెడీ? ఫ్రీ ఫైర్ గేమ్ అయితే ఆడుతున్నాం. నాకు పబ్జీ ఆడుతుంది కానీ ఫ్రీ ఫైర్ అయితే రాదు. వీనికి పబ్జీ ఆడరాదు, ఫ్రీ ఫైర్ వస్తుంది. ఎట్లయితే గేమ్ చూడాలి. ఏం లేదు, దాచుకుంటే కొట్టాలి, అట్లుండదు. పబ్జీలేమో మొత్తం ఎట్లా అంటే మనమే ఆడ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆడుతూ ఉంటుంటే గేమ్ మొత్తం మనని చంపుతారు, అది ఫీలింగ్ వస్తుంది. ఇలా అంత ఫీల్ వస్తలేదు. ఇప్పుడు వచ్చేసి గాయస్ విజ్జిగాడు నేను ఒక టీము, ఖచ్చితంగా మేమే గెలుస్తామని అయితే నమ్మకం ఉంది. కాకపోతే తాజ్గాడు ఎప్పటి నుంచో ఆడుతున్నాడు, వాడు ప్రో ప్లేయర్, తెలియదు ఏం జరుగుతుంది ఏం కదా అని. ఒకవేళ BGMI అయి ఉంటే మాత్రం వాళ్ళిద్దరిని వేసేసేటోళ్ళము. కాకపోతే ఇది ఫ్రీ ఫైర్ గా ఎప్పుడు ఆడని గేమ్ ఇది. ఇప్పటిదాకా ఇన్స్టాల్ చేసినప్పుడు ఆడినాం, మంచిగా ఆడొచ్చింది. చూద్దాం, ప్రాక్టీస్ అయింది అంతే. గెలుతామో గెలవమో. చంపాలి రై విజయ్. వాళ్ళు జాక్కొని వస్తురా. నేను తాజాగాడు మొత్తం జాక్కొని ఆడుతున్నవాడు. బాగా వచ్చిండ్రు, నాకేం రా విజయ్ నాయక చంపుతుర్రా. ఫస్ట్ రౌండ్ వాళ్ళు గెలిచిర్రు. హెల్త్ కిట్ రాలేదురా. ఒరే నువ్వు వేరేది పెట్టినవరా, మోసం చేసినవరా. గన్ను రాలే నాకు, ఇవరాకైనా గన్ను రాలే. హెల్త్ కిట్ లేదేంద్రా ఇలా రాలే. ఏమైపోతలేదు ఈ బుల్లెట్ కొని ఈ గంటతో అసలు చత్తనే లేడు. ఆ పిస్తోల్ దొరుకుతా చత్తలేడు నువ్వు అన్నది. ఒకటే పాయింట్ వచ్చింది లేదురా. ఇప్పుడు కాదు, ఇంత ముందుకు కత్తురు దూరం ఉన్నారా నాకు. ఏం చేయాలి ఇప్పుడు?
సచ్చిరా కొడుకులు సచ్చారు ఎస్ ఒక రౌండ్ వాళ్ళు ఒక రౌండ్ మేము రౌండ్ నెంబర్ 3 అరే మళ్ళీ ఏదది ఎర్రదా కొన్నా అరే బ్లూ వాళ్ళు కొనలేదు కొన్నా నా దగ్గర వెనకని కూతురు వాడు వచ్చి కాల్చున్నాం అనుకో పస్స గ్లూ వాళ్ళు వస్తూనే ఉండు అరే నాకే ఇద్దరు నాకే వాడు నాకే నేను ఒక నాకేనా ఉన్నా నువ్వు చచ్చిపోకు ఈ గన్లు బుల్లెట్లు ఎట్లా ఎత్తారు ఏం కథ ఇది మనకి కొట్టాలి వాడు ఎడజాకుండా వాడు తాజుగా ఉన్నాడా వాడు ఉన్నాడా ఈ సైడ్ వస్తాడు నేను కొట్టగల సైడ్ వస్తాడు చూడు వాడు ఎడజాకుండా నత్తుకుడు బ్యాచ్ అది ఇవన్నీ మొత్తం ఎరికే కదా ఏందిరా అది కిస్మంటుంది దాని వెనక నతికినరా విజ్జి వచ్చిండ్రా వెనకని ఇట ఉరికిండు మళ్ళా వచ్చిండు గైరస్కో గడ్డిలో వస్తుండు వాడు చూసినావా ఏమో అంటారా బాబు షిఫ్టింగ్ అట జోన్ వస్తుంది రెండు వాళ్ళు ఒకటి మేము ఇంకా 7 సార్ల అంటే 7 సార్ల మంచిగా ఆడతారు అన్న పోతారా వచ్చిరా వెళ్తుంది దాని దగ్గర రాది వీళ్ళ దొట్టది ఇంకా పీక్ లేదు వంగి ఇట్లా చూసి కలవడా కడిగి వస్తారా ఇక ఏ నుంచి వస్తారు రైట్ సైడ్ నుంచి వస్తారు ఏమన్నాడు కొడుకు అబ్బా పాడు కూడా మంచిగా ఆడుతుంది కదా అరే జోన్ వస్తుందా జోన్ పోయినా అరే జోన్ రా ఏం చేయట్లేదు నువ్వు వేసుకో ఇలా జోన్ కూడా ఉంటుంది ఇంకా పబ్జీలా మనం డిగే మాడతాం ఇక్కడ లేరు అయిపోయిందా ఇటు పని పోయి జోన్ చచ్చిపోయిండు షెర్రెండు జోన్ వస్తుంది రావాలి అదే దాంట్లో ఓ ఎయిటెక్స్ తో సహా అవుతుంది ఏడబ్ల్యూఎంగా ఉంటే డామేజ్ మంచిగా పడుతుంది అక్కడ పడ్డాడు
పడ్డదా అనుకో అనుకో ఏడబ్ల్యూ వచ్చిన పడ్డది ఒకసారి వేసుకుంటే ఏడు ఉన్నది. అదరా తెలుసు అన్నకు పోయిన వర్రే బతికిరు ఆడికే వెళ్తలేరు ఇక మీ జోన్ వచ్చింది కనౌటర్ వద్దాం సామిరంగా గొప్ప గడవకు ఇటా 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 వస్తారు అబ్బా కేడికి వచ్చిన వాడు వీడియో మా లాదాం పిర్రా ఒక్క కూటనిత్తలేరా నువ్వు చచ్చిపోయినావారా మీకని వచ్చిండు నాకు వాళ్ళు 3 times గెలిచిర్రు మేము 2 times గెలిచినాం మొత్తానికి 5 rounds లా వాళ్ళే లీడ్లు ఉన్నారు నాకు ఆడతలేదు రాకపోతే జల్లి ఉరుకుతున్నాను సత్తు ఆడతలేదు మరి ఏం చేస్తారు ఈ గన్ మస్తు ఉంటుంది ఈ గన్ మస్తు ఉంటుంది మరి 2 ఉంటాయి 2 కావా చాలు 7 నోరా నువ్వు అబ్బా ఇంకన్నా రాను వాళ్ళు ఇద్దరు కలిసి వస్తారు నేను ఒక్కరు పోయి గట్ట చూసుకుంటా వస్తారు ఇది కావాల్సింది ఇది కావాల్సింది నువ్వు వచ్చినావా నువ్వు ఎట్లా వచ్చినావురా డైరెక్ట్ హెడ్ తీసుకోవాలి 4-2 ఒరే పీకెటట్టున్నది రా విజయ అరే గా గన్ను వచ్చేటట్టు పెడతా ఎప్పుడు నువ్వు రాగ్గా మోసం చేసినవురా నన్ను అది ఏంటి అంటే దాని మోసం చేసినావు నువ్వు నన్ను జాకెట్ అవి ఉంటాయి ఇవాళ దాకా నన్ను ఒక గన్నుతో ఆడిపించారు లంగలో మళ్ళీ లాస్ట్కి వచ్చినాక నాకు మళ్ళీ ఒక గన్ ఇచ్చారు ఆ గన్నే లేదు ఇవరి దాకా ఆడింది బేబే వెళ్తారా కిందికొంగు కాలు ఏడున్నారా నువ్వు? పైన ఉన్నారు వచ్చినారు ఇప్పటినే కిందికి నేను పోతున్నారా చెప్తున్నా మరి పోతావు గట్లా మీదకి వచ్చిందిరా వాళ్ళు బాంబు పెట్టేస్తారా దొరికింది ఇప్పుడు ఏడికేని కాల్స్తాడు ఎటు కొడతాడు వస్తాడు వస్తాడు నాకు రా విజయ్ ఇది కావాలి మేము 5 సార్లు ఓడిపోయినాం మేము 2 సార్లు గెలిచినాం వాళ్ళు 5 సార్లు గెలిచారు లాస్ట్ రౌండ్ కాదు వాళ్ళు 8 సార్లు గెలవాలి 8 సార్లు మజా గిట్లనే పోవాలి గట్లనే కాల్చి రావాలి ఇది ఎప్పుడు ఆడని గేమ్ కదా మొత్తం ఆగం ఉన్నది ఇవరిదాకా వచ్చిన గన్ను ఎదురా నువ్వు కావాలనే తీసేసినావు నాకు ఎరికే దాంతో మంచిగా ఆడొచ్చింది అది అట్లా వేస్ట్ ఇలానే గెలవాలి వచ్చారు గిడికి వస్తారు
చిరావు గానే అరే గిదాని మీదికి పోవాలా మనం వద్దు మీదికి పోవద్దు కింద నుంచి కావాలి వాళ్ళు మీదికి పోతే వస్తారు వాళ్ళు కాలేదు మధ్యలో ఓరని ఎటో పిక్తాను రే నేను బుజ్జి బాగుతుండు ఈ నుంచి సాయనొస్తుండు చూసుకుంటా ఏం చెప్తాను వెనుక నుంచి వచ్చేసాడు రెండు కోట్లు పడుతుండ్రు మంచిగా అయింది షార్ట్ గన్ షార్ట్ గన్ పట్టుకొచ్చి నువ్వు అని పనికి రొటేట్ చేసి వస్తుర్రా నాకు ఇలా మీద అర్థమైతలేదు వెనకకే వచ్చిండు వెనకకే చంపిండు. పత్తిదాన చచ్చిపోవడం ఉన్నది నువ్వు ఏ గన్ పడుతున్నావురా ఏది పడితే అది పడుతున్నా ఏ సకాలేదు ఇది ఏదిరా అది బైజన్ దీని లోపలికి ఇళ్ళకి వచ్చినాక గన్ను కొనుక్కోరాదా టైం అయిపోయింది కొనుక్కోరాదా ఏడున్నారా అది కడిగి అన్నీ ఉన్నారు మీద వీడియో పో కాదు వీడికి ఏం కాస్తున్నారు నువ్వు వాళ్ళను వాళ్ళు ఏమన్నా కనబడతలేరు ఇద్దరు కాలుతురు జింగిడి కాలు మళ్ళా చూస్తున్నా పెడతారు జాక్కోరా బిడ్డ కనబడుతురు గాడికే నాగో పో గడ ఇది ఓకు సస్తావు జోన్ దగ్గరకు వస్తుందా రే విజయ్ సస్తారు రోకు ఓకు వాళ్ళు సచ్చరు గ్యారంటీ వాళ్ళు ఇరికిండ్రా జూన్లో బయట ఉన్నారు వాళ్ళు ఓరిని సచిన వచ్చిందా విజయగాడు పాపం ఒక్కడే కొట్టుకొచ్చుడు మ్యాచ్ అంతా జోన్ చచ్చిపోతారా మేము 4 సార్లు గెలిచినాం వాళ్ళు 5 సార్లు గెలిచారు లేదు లేదు 4 వాళ్ళు 5 ఇంకెన్నిసార్లు లాస్ట్ రౌండ్ కాదు కాదు వాళ్ళని 8 కావాలి మనం 8 కావాలి కూడా ఇది ఆడుతున్నా లేదా నాకు అప్పుడే కాదే ముంగడు కాదే నేను దూరంగా కాల్చి ఎత్తురు నన్ను స్కోపులు పెట్టి కలుపుతారు ఏదైనా తిర్రు బరాబర్ అవుతుందని ఏర్రా ఓకు జూన్ డ్రాప్ దగ్గర ఓకు నువ్వు డ్రాప్ దగ్గర పోయినట్టుగా చచ్చినట్టు గిల్లున్నారు ఇగో కాల్తురు ఇంట్లోనా ఏంట్లో అటు ఓకు వాళ్ళు ఇల్లు ఎక్కుతారు వాళ్ళు కూడా తిరుగుతుండు వెనక్కి అని ఎర్రా అటు ఓకు అన్నా సంపని గ్రౌండ్ కొట్టాలి కాల్చినా కానీ వాళ్ళు చత్తలేరు వాళ్ళు ఎర్రా వస్తున్నా గ్యాప్ లో చచ్చిపోతున్నా
ఏరా? కనబడ 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 ఈక్వల్ అయిపోయింది మళ్ళా. రౌండ్స్ అన్ని ఈక్వల్ అయిపోయినాయి. వాళ్ళు 5 టైం గెలిచారు, మేము 5 టైం గెలిచారు. ఇంకెన్నిసార్లు ఉంటుంది? ఇంకా 2 సార్లు ఇంకా 2 సార్లు 2 సార్లు 3 సార్లు ఓకే. అయిపోయింది. ఇద్దా ఎక్కడికి వస్తారా? కిలో వందా ఏరా? కింది కొంగుని అట్లకే తిరగత్తురా ఎక్కడికి ఎక్కడికి? అట్లకి అట్లకి. ఏంటో నిన్న దాచుకోండు వాళ్ళు వస్తారు. నువ్వు ఇంకా చూడు వెంక సైడ్ ఆనే దాచుకుని ఇంకా చూడు అట్లా పండుకున్న సడగా దగ్గరికి వస్తున్నాను నేను కూడా. ఇక్కడ డ్రాపర్ ఉన్నారు. డ్రాపర్లో రోడ్ సామాన్ తీసుకుపోవాలి. ఏర్రా? ఈ బ్రిడ్జ్నా అడిదిక్కున్నారా? అయ్యో అయ్యో అత్తురా. గిడికి గణేటేషన్ రాడు. గిది గిది కావాల్సింది గిది. ఎవరు ఎడికేషన్ గణేట్ దూరం ఎట్లా వచ్చింది? కావండి కావండి కావండి. ఊరిని వాడు గణేట్లు ఎత్తున్నా ఇందా కరెక్ట్ ఎత్తున్నవాడు. మెల్ల గణేట్ చచ్చిపోయావు. నేను కూడా మొత్తం జోన్ లేదు వాళ్ళకి అత్తరు ఇప్పుడు అత్తరు. అయ్యో నువ్వు అటు పోకు, నువ్వు వినే ఉండు. వాళ్ళే వస్తారా కొడుకు వచ్చిర్రా. వచ్చిండు వాడు వచ్చిండు. అరే వేసుకో 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 వేసుకో. నాకు 6-5 మేము 6 వాళ్ళు 5. కట్టకే తిరగచ్చు రాయితీ జోన్ వచ్చింది. అటు చూడు చెప్పు దగ్గర వచ్చినట్టు ఎప్పుడు షార్ట్ గన్ ఇప్పుడు గణేట్ మంచిగా ఎత్తుంటా తాజాడు. అటు వస్తారా? అయితే అటు పోతారు ఇటు నక్కిర్రు మనది ఎక్కువైంది ఒకటి. పోయి ఎత్తలేరు మళ్ళా ఒకళ్ళు ఎన్ని చూస్తారు దాని మీదకి ఎక్కిర్రా అయింది. ఇంకా ఒకళ్ళు వస్తారు. గిడికి వస్తారా విజయ్? వెనక్కేని ఉరికొచ్చిన విజ్జి అంటుండే ఒక జోన్లవా సంటర్లవా చెప్తా. జోన్తో వస్తారు నాది. సో మొత్తానికి గాయ్స్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా. స్టార్టింగ్ లో ఎట్లుండే అంటే వాళ్ళే మొత్తం లీడ్లు ఉండే. మేము 2 గెలిచినాం, వాళ్ళు 5 గెలిచారు. కాకపోతే మన విజ్గాడు ఘోరంగా కొట్టుకొచ్చిండు మ్యాచ్. సో మొత్తానికి లాస్ట్ లో కనుక మీరు చూసినట్లయితే ఎంత తర్వాత గెలిచినాం రా? 2 వాళ్ళ 5-7. ఓకే 2 పాయింట్ల తేడాతోనైతే మొత్తానికి విన్ అయితే అయిపోయినాం. ఏ దారి షవర్మా ఇప్పుడు కాదు కానీ తర్వాత.
స్టార్టింగ్ లా కొద్దిగా లీడ్ పోగానే పండుకొని బొరుతుండాలా. సో మొత్తానికి లాస్ట్ దాకా మీరు చూసినట్లయితే ఒక్కో అయితే అయింది. విజయాడు ఒంటి చేత్తను కొట్టుకొచ్చిండు. మొత్తం రేపు మన వినాయకుడు పోతాడు కాబట్టి ఎల్లుండి ఈవినింగ్ 2 షవర్మాలు అయితే వచ్చేస్తాయి. వాళ్ళు అంటారు మొత్తానికి ఛాలెంజ్ అయిపోయింది, వీడియో అది కూడా అయిపోయింది అంతే. అట్లా నువ్వు అనుకుంటావు కానీ నేను తెప్పించేస్తాను నీ పైసలు సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. అండ్ ఫ్రీ ఫైర్ వచ్చేసి చాలా రోజుల తర్వాత ఆడినాం. అంటే నేనైతే ఆడలేదు ఇంతవరకు, వీళ్ళు చాలా రోజుల తర్వాత ఆడిర్రట. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే అయ్యేది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, త్వరలోనే గేమింగ్ ఛానల్ అయితే లాంచ్ చేద్దాం. పార్ట్ 2 కాదు, గేమింగ్ ఛానల్ లాంచ్ చేద్దాము. మన స్టూడియో కంప్లీట్ అయ్యాక 1 మంత్ టైం పడుతుంది. 1 మంత్ కంప్లీట్ కాగానే గేమింగ్ ఛానల్ వచ్చేసి లాంచ్ అయితే అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. అట్నే ఫ్రీ ఫైర్ ఆడదామా పబ్జీ ఆడదామా కామెంట్ అయితే చేయరు. దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తే అదైతే మనం లైవ్ స్ట్రీమ్ అయితే చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.